హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు బానస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంక్రాంతి పిండి వంటల్లో భాగంగా ఈరోజు మనం 2 రకాల గవ్వల రెసిపీస్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. స్వీట్ అండ్ హాట్ అన్నమాట. హెల్దీగా గోధుమ పిండితో క్రిస్పీగా గవ్వలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అలాగే కారంగా ఈవినింగ్ స్నాక్గా గవ్వలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. మా చెల్లయితే గవ్వల రెసిపీని అయితే చేస్తుందండి. చాలా బాగా చేస్తుంది చెల్లి పిండి వంటల్ని. చాలా ఇష్టంగా చేస్తుందనమాట. మనం తయారు చేసుకోవడం గురించి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి 2 కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. అంటే కప్పొచ్చి పావు కిలో, 2 కప్పులు అరకిలో గోధుమ పిండి. అరకిలో గోధుమ పిండికి గాను మనకి 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా ఉప్మా రవ్వ అంటారు కదండి, సూజీ రవ్వనైతే వేసుకోవాలి. ఈ సూజీ రవ్వ వేసుకోవడం వల్ల మనకి ఈ గవ్వలు అనేవి చాలా క్రిస్పీగా వచ్చి ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా టేస్ట్ చాలా బాగుంటుంది. చిటికెడు సాల్టు, 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి పిండి అనేది ఇలా ఉండాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం వాటర్ ఒకేసారి వేసుకోకుండా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ కొంచెం వాటర్ని వేసుకోవాలి. కన్నమ్మ ఇటు చూడు. చూసిందే కన్నమ్మ. నువ్వు ఏం చేస్తున్నావు అక్కడ? అబ్బో, ఏం చేస్తున్నావు కన్నయ్య? కన్నయ్య ఏం చేస్తుంది కన్నయ్య? చపాతీ పిండికి మనం ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా మొత్తం పిండి అంతా కూడా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని లాస్ట్లో చివరిగా 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసి ఇంకోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండి పైన మూత పెట్టేసి 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. అలాగే స్వీట్తో పాటుగా పిల్లలు పెద్దలు ఈవినింగ్ స్నాక్గా కారం కూడా ఇష్టపడతారు కాబట్టి కారం గవ్వలు ప్రిపేర్ చేసుకోవడం గురించి 1 కప్పు గోధుమ పిండిని అయితే తీసుకోవాలి. దానిలోకి 1 టేబుల్ స్పూన్ ఫుల్గా సూజీ రవ్వని వేసుకోవాలి. 1.5 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. రుచికి సరిపోయేంత సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ వరకు వాము వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని స్పైసెస్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కాస్త కొంచెం వాటర్ని వేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. రవ్వ వేసుకున్నాం కాబట్టి వాటర్ అబ్జర్వ్ చేసుకొని రవ్వ నానేపాటికి పిండి గట్టిపడిపోతూ ఉంటుంది. కొంచెం వాటర్ని వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అప్పుడే గవ్వలు మనకి భలే క్రిస్పీగా భలే ఉంటాయండి. మూత పెట్టుకొని వీటిని 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. 1 గంట తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని ఇలా పొడువుగా చేసుకుని దాని నుండి చిన్న బాల్స్ గోళీల్లాగా గోధుమ పిండిని అయితే మనం తీసుకోవాలి. అలా చేసుకుంటే మనకి గవ్వలు ప్రిపేర్ చేసుకోవడానికి తక్కువ టైంలో ఎక్కువ గవ్వలు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇది గవ్వల పీట అండి. దీనికి కాస్త పిండిని అప్లై చేసి ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ముద్దతో ఇలా చూసారా చాలా ఈజీగా చేసేస్తుంది చెల్లి. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని చాలా ఈజీగా చేసేయచ్చండి. చాలా త్వరగా అయిపోతుంది అనమాట. మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి భాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసి చిన్న పిండి ముద్దను వేసి మనకి ఆయిల్ ఎలా మరిగింది అనేది టెస్ట్ చేయాలన్నమాట. మనం పిండి ముద్ద వేసిన తర్వాత కాసేపు కొన్ని సెకండ్స్ తర్వాత పైకి తేలి ఇలా ఫ్రై అవుతుందంటే మనకి పర్ఫెక్ట్గా ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపోయేలాగా వేడెక్కిందని అర్థం. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గవ్వల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. భాండీకి ఎన్ని గవ్వలు పడతాయో అన్ని గవ్వలు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి
రెండు వైపులకి కలుపుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ వచ్చిన తర్వాత మనం బయటికి తీసేస్తే మంచిదండి. బయటకు వచ్చిన తర్వాత ఇంకాస్త కలర్ చేంజ్ అవుతుంది. ఓ ప్లేట్లోకి వేసుకోవాలి. గవ్వల ప్రిపరేషన్ పూర్తయిన తర్వాత పక్కన ఇంకో భాండీ పెట్టుకొని దానిలోకి 1 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని వేసి సన్నని మంట మీద బెల్లం చక్కగా కరిగి లైట్గా పాకం వచ్చేంత వరకు కూడా మనం కలుపుతూ ఉండాలి. చూసారా, ముదురు తీగ పాకం అనేది రావాలన్నమాట. లేత తీగ పాకం కాకుండా ముదురు తీగ పాకం అయితే బెల్లం గవ్వలకి మనకి బాగుంటుంది. ముదురు తీగ పాకం వచ్చిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న గవ్వల్ని కొంచెం కొంచెంగా అందులోకి వేసుకుంటూ బాగా పట్టించాలన్నమాట బెల్లం పాకం. 1 నిమిషం పాటు అందులోనే ఉంచి బెల్లం పాకంలోనే ఉంచి తర్వాత వీటిని తీసి వేరే ప్లేట్లో ఆరనివ్వాలి. ఆ గవ్వలు ఆరేలోగా మనం కారం గవ్వలు కూడా ప్రిపేర్ చేసుకుందామండి. మనం మిక్స్ చేసి పెట్టుకున్న పిండిని మొత్తం గవ్వలుగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకా ఆయిల్లో వేసి ఆ గవ్వల్లానే సేమ్ ఫ్రై చేసుకోవాలి. చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని బయటికి తీసుకోవాలి. వీటిలో కొంతమంది కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసి మిక్స్ చేస్తారండి. మీకు కావాలి అంటే కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటాయి. ఇలా అయినా చాలా బాగుంటాయి, ఎందుకంటే మనం కారం, జీలకర్ర, వాము అన్నీ వేసుకున్నాం కాబట్టి ఇలా కూడా చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఈ వంటలు ట్రై చేస్తున్నారా? ట్రై చేస్తే తప్పకుండా నాకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. చూసారా లోపల ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయో. ఇప్పుడే ప్రిపేర్ చేసాం కాబట్టి ఇలా పాకం ఇలా ఉంది. కాస్త ఆరిన తర్వాత తింటే చాలా బాగుంటాయండి.